కమ్మ, కాపు సామాజిక వర్గాల్లో వైసీపీ రాజకీయ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందా? కమ్మ, కాపు నేతల మధ్య వైఎస్ఆర్‌సీపీ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది, అలాగే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, కమ్మ, కాపు సామాజిక వర్గాలలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారా? వారిద్దరిని విడగొట్టే యత్నంలో వైఎస్ఆర్‌సీపీ నేతలున్నారా అంటే ఏం చెప్తారు? సార్ ముఖ్యంగా కాపుని వైసీపీ టీడీపీ నుంచి అంటే కమ్మ నుంచి విడగొడుతుందా? రెడ్డి నుంచి విడగొడుతుందా? ఇవన్నీ నాకు తెలీదు కానీ సార్, హ్మ్. కాపు ఎక్కడుంటే అక్కడే విజయం. హ్మ్. సో, కాపులు ఎవరి పక్షానుంటే వారిదే గెలుపు, వారే సీఎమేమో. సో, ఈ పరిస్థితి నెలకొనిందండి. 2014 ఎలక్షన్స్‌లో మనం చూసాం. టీడీపీ, హ్మ్. జనసేన కలిసి ముందుకు వెళ్తే ఎంత భారీ మెజారిటీతో మనం వచ్చామనేది. అదే రకంగా విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? లేకపోతే కాపులు వైసీపీ వైపెళ్ళిపోతే వైసీపీ జెండా, ఎజెండా ఎలా పైకి లేచిందో, మళ్ళీ ఇప్పుడు అదే కాపులు ఒక మంచి తెలివైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం అండి. హ్మ్. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రానికి రాజధాని ఇవ్వడం కోసం, అమరావతి రైతుల కన్నీళ్ల కష్టాలు కళ్ళ ముందు చూసినాం కాబట్టి, ఆ గొప్ప నిర్ణయాన్ని అధినాయకుడు చక్కగా తీసుకున్నారండి. చాలా తెలివైన నిర్ణయం అనే చెప్పాలి. సో, ఇటువంటి పరిస్థితుల్లో కాపులందరూ ఒక తాటి మీదకొచ్చి టీడీపీకి సపోర్ట్ చేస్తున్న మూమెంట్‌లో, టీడీపీ నుంచి కాపుల్ని ఎలా విడగొట్టాలి? టీడీపీ అంటే కమ్మ కాదండి. టీడీపీలో అన్ని పార్టీలు వారు అంటే అంటే అన్ని కులాల వారు ఉంటారు. ఎందుకంటే ఇదైతే ఎన్టీ రామారావు గారి టైం నుంచి ప్రతిభా భారతి లాంటి దళితులని, చాలా అన్ని కులాల వాళ్ళని అంత ఇప్పుడు కాపు కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా మంది టీడీపీలో ఉన్నారు. మీ అందరికీ తెలుసు పెద్ద పెద్ద నాయకులు కూడా. అవును. సో, అన్ని కమ్యూనిటీ‌లని మెయింటైన్ చేస్తుంది టీడీపీ పార్టీ. సో, హ్మ్. వీటన్నిటికి బలాన్ని పుంజుకోవాలి అంటే జనసేనలో ఉండే కాపులు, హ్మ్. లేకపోతే జనసేనలో కాపులే కాదు కదా! అన్ని కులాల వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, హ్మ్. మేజర్ థింగ్ ఇప్పుడు కాపు ఓట్లు భారీగా ఉంటాయండి. ఓకే. కాపులు ఎటువైపు తూగితే అటువైపే గెలుపు. సో, హ్మ్. వాళ్ళని నువ్వు డబ్బులతో కొనలేవు. బెదిరిస్తే ఓకే. భయపడరు. హ్మ్. సో, మరి మా కాపులు దేనికి లొంగుతారు అంటే సెంటిమెంట్. హ్మ్. ఒక సెంటిమెంట్‌కి ఆయింట్‌మెంట్ రాయగల సమర్థుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. కాపులు తెలివిగా ఉండాలని కాపుల మీద ఈ మధ్య కాలంలో ఒక పాట కూడా రిలీజ్ చేశారండి. హ్మ్. ఏంటా మా కాపుల మీద అంత శ్రద్ధ అంటే, మనము 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, ఇటు ఓటెయ్యంటే, ఏందిరా మమ్మల్ని కొనేది? మేమేంటో తెలుసా? హ్మ్. కూటికి తక్కువైనా కులానికి తక్కువ కాదు అని మాట్లాడగల సమర్థులు మా కాపులు. హ్మ్. మరి బెదిరిస్తారా? ఏందిరా మమ్మల్ని బెదిరిచ్చేది? మేము ఎవరి పక్షాన ఉంటేనే వాడికి ధైర్యం వస్తది. హ్మ్. భయపడే వాళ్ళ పక్షాన లేకపోతే బలమైన పోరాటం చేసేది మేమే. హ్మ్. నువ్వు మమ్మల్ని బెదిరిస్తావు. నువ్వు బెదిరిస్తే మేము భయపడతాం. నువ్వు వద్దన్నదే మేము చేస్తాం. ఏది? నువ్వు చెప్పింది మేమసలు చెయ్యం. అంటే ఒకడు చెప్తే వినేవాడు కాపుడు కాదండి. హ్మ్. వాడికి నచ్చిన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఎలా తీసుకుంటాడు? ఒక సెంటిమెంట్. ఆ హ్మ్. సెంటిమెంట్ ఏంటి? ఈరోజు, ఈరోజు కాపులని అంటే కాపుల్లో కీలకమైన వ్యక్తి రంగ. కాపు కులస్తుడేనండి. కాపుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చినోడు గాదు. కాపు హాస్టల్స్ పెట్టినోడు గాదు. ఏమి కాదండి. హ్మ్. కాకపోతే మా కులంలో పుట్టాడు. ఈరోజు 'ఛత్రపతి శివాజీ' అంటే మరాఠీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు చూడండి. యాహ్! ఆ మాదిరిగా అలాగే మేము కూడా చెప్పుకుంటాం మా కులపోడు అంతే. అంతేగాని అన్ని కులాలకి ఉద్ధరించిన వ్యక్తి అండి ఆ నాయకుడు. సో, హ్మ్. అటువంటి వ్యక్తి దళితుల ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్షతో చనిపోయాడా? లేకపోతే అసలు చావు వెంటాడుతూనే ఉందా 3 సంవత్సరాల నుంచి? అదే రకంగా కమ్మ, కాపుకి గొడవ ఎందుకొస్తుందండి? ఎందుకంటే ఆయన ఇష్టపడి ఒక కమ్మమ్మాయిని పెళ్లి చేసుకుంటే, హ్మ్. అన్నదమ్ములు చావు కోరతారు, బామ్మర్దులు బతుకు కోరతారన్నట్టుగా, ఆయన హ్మ్. వెనకాల కమ్మోళ్ళు మొత్తం తిరిగేవాళ్ళు. బావ, 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 బావ అనుకుంటా రంగా గారి చుట్టూ. హ్మ్. మరి బామ్మర్దులు బతికే కోరుతారు కదా మరి. మరి ఎగ్జాక్ట్‌లీ. కమ్మలెప్పుడు ఎలా శత్రువులవుతారు? కమ్మ యాహ్! అంటే ఆయనకు కోపం ఉంటే కమ్మమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? హ్మ్. సో, ఇప్పుడు ఇటువంటి ఎగ్జాక్ట్‌లీగా యాహ్! అంటే రానున్న ఇటు ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో అంటే కాపు సామాజిక వర్గం మొత్తం గూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యి, ఇటు జనసేనకు, అటు టీడీపీకి దగ్గరవుతుందని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి, కాపు వర్సెస్ కమ్మ అనేటువంటి ఒక అంశాన్ని తెర వెనక్కి తీసుకొచ్చి, ఈ 2 కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగానే అంబటి రాంబాబుతో కొన్ని వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశారని ఒక వార్త బయటకొస్తుంది. ఇంకొక వార్త ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్ వేశారు. అది ఏంటంటే 2 పవన్ కళ్యాణ్‌కి పోటీగా జగన్మోహన్ రెడ్డి 2 ఆయుధాలను సిద్ధం చేశారు. ఆ ఆయుధాలే ముద్రగడ పద్మనాభం గారు, అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు. వాళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్‌కి పోటీగా తెర మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వీటిని ఎలా చూడొచ్చసలు? అంటే కాపు వర్సెస్ కాపుగానా? లేకపోతే కాపు వర్సెస్ కమ్మగానా? అసలేంటి? ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి. 'ముద్రగడ' అనేవాడు వెలుగులోకొచ్చింది కేవలం రంగా గారి పేరు చెప్పుకొని. హ్మ్. కాపు కులంలో ఒక నాయకుడు అయ్యుండొచ్చు. గతంలో టీడీపీ పార్టీతో కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి ముద్రగడ గారు. కాపు రిజర్వేషన్ గురించి పోరాడారు. ఏం పాపం పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం విభజన కోసం నిరాహార దీక్ష చేసి చనిపోయే ప్రయత్నం దాకా వెళ్ళినారు గదా! హ్మ్. మరేం పాపం పోటుగాడైనటువంటి ముద్రగడ మా కోసం చచ్చిపోవచ్చుగా! మా అందరికి రిజర్వేషన్ వచ్చుండేదిగా! హ్మ్. మేము లాయర్‌లుగా మిగిలిపోకుండా చక్కగా ఏజ్ లిమిట్‌తో సంబంధం లేకుండా మంచి రిజర్వేషన్‌తో మేము జడ్జిలయిపోయి ఉండేవాళ్ళంగా. హ్మ్. ఎంతోమంది కాపు ఆడబిడ్డలకి ఒక దేవుడుగా ఉండేవాడుగా. ఎందుకు చచ్చిపోలా? ఎవడికి వాడు రాజకీయంగా ఎదగాలనే ఒక కోరిక తప్ప, కులానికి ఏం చేశామనేది లేదండి. హ్మ్. కులానికి ఏం చేశామని లేదు. తర్వాత అన్ని కులాలకు కూడా ఏమీ చేయట్లా. ఏ కులపోడు ఆ కులపోడికే చేసుకుంటే పక్క కులాలోళ్ళు ఏమైపోతారు? పక్క కులాలోడు ఓట్లేయకుండానే వీడు గెలిచేస్తాడా? హ్మ్. అన్ని కులాలోళ్ళు కలిసి చేస్తున్నారు గదా! ఈరోజు రంగా అంటే ఒక కులం కాదండి. ఒక వర్గం కాదండి. ఒక హ్మ్. శక్తి. ఈరోజు రంగా గారు జైల్‌లో ఉండి ఒక కాపునాడు పెడితే, మహానాడుకి ధీటుగా కాపునడిగేది ఎన్టీ రామారావు గారికి ఎదురుగా విజయవాడ నడిబొడ్డులో 15,00,000 పైచిలుకొచ్చారు జనము అని మనందరం చెప్పుకుంటాం. హ్మ్. చెప్పులేనండి. ఉట్టి కింద పడిపోయిన చెప్పులే 2 లారీలయినాయట. అంటే ఆ తొక్కిసలాటలు. ఓకే. అన్ని చెప్పులు పోయినాయి. ఖాళీ కాళ్ళతో అంటే చెప్పులు లేకుండా కాళ్ళతో నడుచుకుంటూ వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు. అది హ్మ్. చరిత్ర. ఆ చరిత్ర చెదలు పట్టలేదండి. మా గుండెల్లో అలా చిరస్థాయిగా ఉండిపోయింది. రంగా గారి చావు ఉంది. రంగా గారి గొప్పతనం ఉంది. ఇలాంటి పనికిమాలిన మొరిగే కుక్కలను కూడా మేము చూస్తున్నామండి. కానీ ఎంత దారుణం అంటే ముద్రగడ గారు ఈరోజు కులంలో ఒక నాయకుడు బయటకొచ్చినప్పుడు హ్మ్. కులాన్ని కాపాడతాడా? లేకపోతే కులంకేమన్నా ఒరగదీస్తాడా? మనమేం చేసినాం గతంలో? ఈరోజు నువ్వేం జేశావు అని పవన్ కళ్యాణ్ అడుగుతుంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడే కదా వచ్చింది. ఆ! హ్మ్. మీరు యజ్ఞాలు, యానాదులు ఏదో జేస్తుంటారు గదా! మీరు మీరు కమిటీలు బెడుతున్నప్పుడో, మీరు మీటింగ్‌లు కండక్ట్ చేస్తున్నప్పుడో, పవన్ కళ్యాణ్ ఏమన్నా చిన్న పోరగాడు. ఈరోజు బయటకొచ్చాడు. అన్ని సంవత్సరాల నుంచి నువ్వు పార్టీల్లో ఉన్నావు, కులంలో ఉన్నావు. ఏం జేసినావమ్మా కులానికి? ఒక కాపు హాస్టల్ కట్టినావు నీ డబ్బుతో. హ్మ్. నీ కొడుకు ఎక్కడ వైసీపీలో టికెట్ కోసం. నువ్వు ఇంకా రాజకీయంగా ఎన్ని సంవత్సరాలు బతుకుతారురా? సిగ్గు లేదురా? మన కళ్ళ ముందు ఒక నాయకుడు చరిత్రలో అతి చిన్న వయసులో చనిపోయి ఒక చరిత్ర అయిపోయాడే. సిగ్గు లేదా మీకు? ఆయన హ్మ్. వెనకాల తిరిగారు కదా! 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారంటారు కదా! మరి రంగా గారి వెనకాల నువ్వు తిరగలా? ఆయనలో నీతి నిజాయితీలో పావలా వంతు కూడా మీ అందరికి ఎందుకు రాలా? మేము చూడలేదు. ఆ అదృష్టాన్ని మేము కోల్పోయామని ఆయనతో చూసిన వాళ్ళను, ఆయనతో మాట్లాడిన వాళ్ళని కూర్చొని ఆయన చరిత్ర వింటుంటాం తెలుసా? ఆయనతో పనిచేసి మీరు అన్ని కులాల్ని కలుపుకెళ్ళడం మానేసి, కులానికి కూడా ఉపయోగపడడం వదిలేసి, ఈరోజు ఎవడికి వాడు రాజకీయంగా నా కొడుక్కి ఎవడిస్తాడు సీటు వాడి ఎనకాలెళ్ళిపోతాం. వాడికి చెక్క భజన చేస్తాం. వీళ్ళు ఒక విశ్వాసం లేని కుక్కలతో సమానం అండి. ముద్రగడ గారికి అందుకే ఉపమా పార్సెల్ అంటారు. సో, అదే రకంగా జేడీ లక్ష్మీనారాయణ చదువుకుంటే సరిపోయిందా? చదువుకుంటే సరిపోయిందా సార్? ఈరోజు పార్టీ అన్నయ్య ఇబ్బందుల్లో ఉన్నాడు. అందరూ నుంచున్న వాళ్ళందరూ అన్ని చోట్ల ఓడిపోయారు. హ్మ్. అన్నయ్య కూడా 2 చోట్ల నుంచొని ఓడిపోయాడు. పార్టీలో ఎవడో ఒకడు గెలిచాడు. గెలిచినోడు సర్దుకుని వైసీపీలోకెళ్ళిపోయాడు. ఓడిపోయినోళ్ళలో చదువుకున్న వాడివి, విజ్ఞానవంతుడివి, మేధో సంపత్తి కలిగిన వాడివి. అటువంటి నువ్వు మోటివేషన్ క్లాసెస్ చెప్తావా? నీకుందా మోటివేషను? ఆ! హ్మ్. కష్టమైన, నిష్ఠూరమైన అనుకున్న టార్గెట్‌లోనే ఉండాలని. పోనీ ఒకళ్ళు నీకు గౌరవించలేదే అనుకో. ఒకళ్ళు నీకు నెక్లెస్ లేక చేయదనుకో. నువ్వు ఉద్యోగాలు చేయలే? పెద్ద పెద్ద పైల్వాన్‌ని సార్ అనుకుని వెనకాల తిరిగిన వాడివే కదా నువ్వు. ఈరోజు ఓటమి భయం పట్టుకొని ఎటు పరిగెట్టాలో తెలియక స్థిమితం లేక, స్మిత ప్రజ్ఞత లేని నీకు పవన్ కళ్యాణ్ గారు పక్కనుంటేనే మీ వాల్యూ సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు విడిపోతే మీ వాల్యూ ఎంతుంటది సార్? 0. ఒకటి పక్కన నుంచుంటేనే 0 విలువ ఉంటది. 0 ఒంటరిగా ఎంత దూరం ప్రయత్నించినా అది 0నే. అన్న అనేవాడు ఒక్కడు నీ పక్కన లేని రోజున మీరెప్పటికి 0నే.
అన్న హుహు. పక్కన నుంచోండి. మీ విలువ ఒక సున్నా అయితే 10 అవుతది. 2 సున్నాలైతే 100 అవుతది. అలా పెరుగుతూ పోతది. మీరు సున్నా ఎంత దూరం ఒంటరిగా వెళ్ళినది సున్నానే సార్. ఈరోజు మీరు 'జేడీ లక్ష్మీనారాయణ' గురించి, 'ముద్రగడ' గారి గురించి చెప్పమంటే కాపులందరూ సున్నా పెడుతున్నారు. ప్రత్యేకమైన హ్మ్. పార్టీ పెట్టాడు. ఆ పార్టీలో ఎవరు నుంచోమంటారో, లేకపోతే ఆ పార్టీ ఎవరి కోసం పెట్టారు? ఎవరు పెట్టుబడి పెడితే పెట్టారు? అసలు ఏంటి సార్? అసలు ఓకే. కాపు అంటే కాచువాడు కాపువాడు అంటారు. హుహు. రాష్ట్రానికి కాపు కాసేవాడు కాపు అంటాడు. ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి పదవి కాదు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. రాష్ట్రానికి రాజధాని ముఖ్యం. అమరావతి రైతుల ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాల్సినటువంటి బాధ్యత ఒక అన్నగా నాకుంది. అంటూ భువనేశ్వరమ్మ గారికి తల్లి నేనేమీ ఆశించకుండా నీ భర్తకి సంఘీభావం తెలిపాను. అంటూ మాటిచ్చిన మా అన్న ఈరోజు మా మా కళ్ళ ముందు చరిత్రలో గొప్పవాడిగా మిగిలిపోతాడు సార్. అంటే మీరనుకుంటారు గెలిచినోడు యోధుడవుతాడా అంటే రాజ్యాన్ని గెలిచినోడు రాజైతే రాజ్యాన్ని, రాణిని మీరు ముద్రగడ గురించి, జేడీ లక్ష్మీనారాయణ గురించి ఎవ్వరు బాధపడాల్సిన లేదండి. ఆయన గురించి చెప్పుకోవాల్సినంత చరిత్ర గూడా ఏమీ లేదండి. వాళ్ళ ఓకే. చరిత్ర ముందు గాని, వెనక గాని అదేదో అంటారు కదా! క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. హ్మ్. అలాగే రంగా గారి టైంలో ముద్రగడ. ఓకే. ముద్రగడ. మరి ముద్రగడ విడిగా ఉద్యమాలు జేసి ఏం తెచ్చినాడమ్మా? హ్మ్. రైలు రాస్తారోకలు జేసినాడా? రైలు రాస్తారోకలు జేసి ఏం జేశాడు? కాపు రిజర్వేషన్ తెచ్చాడా? రైలు పట్టాల మీద పడుకొని ఒక ట్రైన్ ఎక్కేస్తే అతని చావుకు కారణమైనటువంటి వ్యక్తులు ఆ కాపు రిజర్వేషన్ ఇచ్చి ఎళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఆయన చరిత్రలో ఒక విగ్రహం అయిపోయి ఉండేవాడు. మరేమో అలా చేయలా. మాలాంటి వాళ్ళ కడుపులు కొట్టేసాడు ఈరోజు. కాపు హ్మ్. రిజర్వేషన్ తీసుకురాకుండా. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆపేసారో, నీలం సంజీవరెడ్డి గారు ఆపేసారో, దామోదర సంజీవయ్య గారు ఇవ్వాలి అనుకుని ఒక ప్రతిపాదన చేస్తే, ఇంకొకడొచ్చి ఇది సెంట్రల్ ప్రపోజల్ నేనేమి చేయలేనంటూ కాపు కార్పొరేషన్ ఇస్తాడు. ఎవరు సార్ మా మొఖాన చిల్లరేసేది? ఎవరు చిల్లరేస్తారు? ఎవడు చిల్లరేస్తాడని మేము ఎదురు చూస్తామా? మా కులంలో డబ్బు లేకపోవచ్చు. మా కులంలో అందరూ పరిశ్రమలు పెట్టుకోలేకపోవచ్చు. మా కులపోళ్ళు పక్క దేశాలకు పోలేకపోవచ్చు. మా కులంలో పట్టుదల ఉంటది సార్. పౌరుషం ఉంటది. అలా బెదిరిస్తే భయపడం. డబ్బులకి లొంగం. కేవలం సెంటిమెంట్‌లు బెడుతున్నారు. సో, అటువంటి ఓకే. సెంటిమెంట్‌లోనే ముద్రగడ ఇటెళ్ళిపోయాడు. జేడీ లక్ష్మీనారాయణ ఇటెళ్ళిపోయాడు. అరె! మాకు వీళ్ళందరితో పనేంటి? కులంలో ఒక నాయకుడు మరో రంగాగా పవన్ కళ్యాణ్ గారొచ్చారు. ఆయన ఎటు చూపిస్తే అటు వెళ్తాం. ఒకప్పుడు అందరూ రంగా గారు ఎటు చూపిస్తే అటు వెళ్లారు. హ్మ్. ఈరోజు ఆ మరో రంగాగా ఉండే పవన్ కళ్యాణ్ చూపిస్తే దళితులు, బీసీలు, కమ్మలు, రెడ్లు అన్ని కులాల వాళ్ళు మా జనసేన పార్టీలో ఉన్నారండి. మేమందరం అటే పని చేస్తాం. అన్నయ్య ఎటు చెప్తే అటు. అన్నయ్యకి తెలీదా ఏది మంచో, ఏదో చెడో? అన్నయ్య కంటే ఓకే. గొప్పగా ఆలోచించేవాళ్ళం. అర్రె! ఓకే. వంశీ గెలిచినోడు గారు